మీరు చూస్తున్నది శ్రీ కనకదుర్గమ్మ దేవాలయం. ఇది బెజవాడలో ఉంది. ఇది అందరికీ మనకు తెలిసిన విషయమే. అసలు అసలు బెజవాడలో ఎందుకు వెలిసింది అమ్మవారో తెలుసా? ఇంతకు ముందు పూర్వకాలంలో కీలుడు అనే భక్తుడు ఉండేవాడు. అక్కడ ఘోరంగా తపస్సు చేయడంతో ఆ తల్లి పరవశించిపోయి నీ కోరికేంటో అడుగు నాయనా అని ఆ కీలుడిని అడగ్గా కీలుడు సమాధానమిస్తూ తల్లి నువ్వెప్పుడు నా హృదయంలోనే ఉండాలి అని అడిగాడు. ఆ తరువాత అక్కడ వారు ఇలా చెప్పారు. కీలా నువ్విక్కడ పర్వతంగా మారు అప్పుడు నేనిక్కడ వెలుస్తాను అని చెప్పింది. ఆ మాట ప్రకారమే కీలుడు కీలగిద్దరిగా పర్వతంగా మారాడు. తరువాత ఇంద్రుడు అమ్మవారిని పూజించడంలో అక్కడ ఇంద్రకీలాద్రి అని పేరు వచ్చింది. అలానే అమ్మవారు మహిషాసురమర్దినిని వధించింది కాబట్టి ఆ తల్లి జగన్మాతను మహిషాసురమర్దిని అని పిలుస్తారు. ప్లీజ్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు వర్త్ అనిపిస్తే జై దుర్గా భవానీ.